హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నిచ్చల్ హోమీని ఒక కొత్త గ్యాడ్జెట్ తోటి నేను మీ ముందరికి వచ్చేసాను. అదేనండి ఎగ్ బాయిలర్ రివ్యూ. ఈ ఎగ్ బాయిలర్ నేను తీసుకొని ఇప్పటికీ 3-4 మంత్స్ అయిపోయింది. ఆల్రెడీ నా ఛానల్లో మీరు అమెజాన్ ప్రొడక్ట్స్లో చూసే ఉంటారు నేను చేసినటువంటి ఆన్లైన్ షాపింగ్లో. ఇప్పుడు ఇది వాడిన తర్వాత మీకు ఎలా ఉందో రివ్యూ చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను. ఈ ఎగ్ బాయిలర్ కాస్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంతో పాటుగా మనకు 7 eggs పెట్టుకోవడానికి ట్రే ఇచ్చారు. వాటర్ కొలిచి వేసుకోవడానికి ఒక మెజర్మెంట్ గ్లాస్ అనేది ఇచ్చారు. అలాగే మనం ఈ మెజర్మెంట్ గ్లాస్ తోటి వాటర్ని మనం ఈ ట్రేలో వేసేసుకొని దీని మీద ఈ ప్లాస్టిక్ ప్లేట్ పెట్టేసి ఎగ్స్ని బాయిల్ చేద్దాము. ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇక్కడ నేను వాటర్ వేస్తున్నాను, అది కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఆ లెవెల్ వరకే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ట్రే పెట్టేసి ఇది 7 eggs బాయిలరు, బట్ నేనైతే ప్రజెంట్ 3 eggs మాత్రమే బాయిల్ చేస్తున్నాను. అసలు ఇందులో బాయిల్ చేస్తే ఎంతసేపట్లో బాయిల్ అవుతాయి, బాయిల్ అయిన ఎగ్స్ అనేవి ఎలా ఉంటాయి, అసలు ఇవి పగులుతాయా లేదా బాయిల్ అవుతున్నప్పుడు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు చూడాలి. ఇప్పుడు దీని క్యాప్ పెట్టేసి ఇక్కడ ఇచ్చినటువంటి బటన్ ఆన్ చేసి ప్లగ్ కూడా పెట్టేసి స్విచ్ ఆన్ చేశాను. టెన్ to 11 minutes అండి, ఓన్లీ 10 to 11 minutesలో ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. ఆటోమేటిక్ ఆఫ్ అండి, దానికి అదే ఆఫ్ అయిపోతుంది బాయిల్ అయిన తర్వాత. చాలా బాగుందండి. కాస్ట్ కూడా తక్కువే, యూస్ చేయడం కూడా చాలా ఈజీ. అంతే అండి, ఎగ్స్ బాయిల్ అయిపోయాయి. స్విచ్ కూడా ఆగిపోయింది, మీరు చూస్తున్నారు కదా. మరి వేడిగా ఉంది కదండి, అందుకే నేను ఒకసారి అట్లా మూత తీసి మీకు చూపించి మళ్ళీ క్లోజ్ చేశాను. కొంచెం చల్లారిన తర్వాత నేను ఈ ఎగ్స్ని మీకు ఎలా ఉన్నాయో ఒలిచి చూపిస్తాను. మనం నార్మల్గా బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయినా సరే కొంచెం సేపు చల్లటి నీళ్ళలో వేసి పై పెంకు తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి, లేదంటే మనకు అవి ఈవెన్గా రావన్నమాట తీసినప్పుడు. అందుకే కొంచెం సేపు చల్లటి నీళ్ళలో వేస్తున్నాను. 2 eggs బాగానే బాయిల్ అయిపోయి 1 egg మాత్రం కొంచెం పైకి ఇలా వచ్చేసింది. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గ్లాస్ కింద చిన్న బొడిపు ఉంటుందన్నమాట, దాంతో మీరు పైన హోల్ చేయండి అన్నారు. అది సరిగ్గా వర్కౌట్ అవ్వట్లేదు. మనం ఏం చేయాలంటే పెన్నుతో ఇంత చిన్న హోల్ చేసి మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఎగ్లోంచి అదంతా బయటకు వచ్చేయకుండా ఉంటుంది. కానీ ఒక్కసారి ఇలా జరిగిందండి, నాకు ఎప్పుడు హోల్ చేయకుండానే నేను చాలాసార్లు యూస్ చేశాను, అసలు ఏమీ ఎగ్ అనేది బయటికి అలా రాలేదు. మీరు కావాలంటే పైన చిన్న పెన్తో హోల్ చేసి ఈ విధంగా పెట్టి బాయిల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్ మన బుక్లో కూడా ఇస్తారనమాట. గ్లాస్కున్న కింద హోల్ అనేది, ఆ బొడిపి అనేది సరిగ్గా హోల్ చేయలేకపోతుందండి, పెన్నే కరెక్ట్. మనం వాటర్ వేసుకొని బాయిలింగ్ చేసిన మిషన్ని కడగద్దండి, ఆ పైన ప్లేట్ని జస్ట్ వాటర్తో తుడిస్తే సరిపోతుంది. ప్లాస్టిక్ మాత్రం మనం కడుక్కోవచ్చు. చూసారు కదా ఎగ్స్ ఎంత బాగా ఉడికాయో, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే లోపల సొన కూడా బాగా ఉడికిపోయింది, అసలు పచ్చిగా ఏమీ లేదు. చాలా యూస్ఫుల్, చాలా బాగుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బాయిల్డ్ ఎగ్ కావాలనుకుంటే, ఫాస్ట్గా మనకు అయిపోవాలనుకున్నప్పుడు ఎగ్ బాయిలర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.